నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు నల్గొండ జిల్లా కనగల్ మండలం తొరకెల్లు గ్రామానికి చెందిన చింతమల్ల సైదుల దంపతులకు 5 ఏళ్ల ముద్దుల కుమార్తె జస్విత ఆమె నల్గొండ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు ఉదయం కూడా ఎంతో ప్రేమగా ఆనందంగా తయారు చేసి తమ కుమార్తెను స్కూల్ బస్ ఎక్కించారు. బాగా చదువుకుని రా తల్లి అని పంపిన మాటలు చివరి మాటలు అవుతాయని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉండరు. ఉదయం సంతోషంగా నవ్వుతూ స్నేహితులతో బస్సులో వెళ్లిన జస్విత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ డీటెయిల్స్లోకి వెళ్తే స్కూల్ బస్సు పాఠశాల గేటు వద్దకు చేరుకోగానే జస్విత ఉత్సాహంగా తన బ్యాగ్ తీసుకొని కిందికి దిగింది. అప్పుడే పక్క నుండి వెళ్తున్న తన స్నేహితుడితో ఏదో మాట్లాడాలని ఒక్క అడుగు వెనక్కి వేసింది. సరిగ్గా అదే సమయంలో స్కూల్ బస్సు డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెనకద్దంలో చూడకుండా నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించాడు. జస్విత బస్సు టైర్ల కింద పడిపోయింది. పక్కనున్న వాళ్ళు ఎంతగా అరిచినా డ్రైవర్ వినిపించుకోలేదు. అప్పటికే బస్సు టైర్లు చిన్నారి మీద నుంచి వెళ్ళిపోయాయి. నిండు జీవితం ఆరంభంలోనే విషాదంగా ముగిసింది. క్షణాల్లో జస్విత నిస్సహాయంగా బస్సు టైర్ల కింద నలిగిపోయింది. అక్కడ ఉన్న విద్యార్థులు, టీచర్లు, స్థానికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. అందరి కళ్ళ ముందు ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన గురించి తెలియగానే జస్విత బంధువులు, గ్రామం ప్రజలు ఆగ్రహంతో అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని వారు ఆరోపించారు. స్థానికులు తల్లిదండ్రుల ఆగ్రహాన్ని చూసి డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి పారిపోయిన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ విషాద ఘటన నల్గొండలో చర్చానీయాంశంగా మారింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా స్కూల్ బస్సుల డ్రైవర్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు కూడా డ్రైవర్ల నియామకంలో కఠిన నిబంధనలు పాటించాలని, బస్సులలో తప్పనిసరిగా సహాయకులను నియమించాలని కూడా కోరుతున్నారు. ఒక నిర్లక్ష్యం ఒక కుటుంబంలో ఇంతటి తీరని విషాదాన్ని నింపింది. ప్రతి ఉదయం తన కూతుర్ని చూసి ఆనందించే తల్లిదండ్రులకు ఈ రోజు నుంచి మిగిలింది కేవలం తీరని దుఃఖం, భరించలేని జ్ఞాపకాలు మాత్రమే. ఈ దుర్ఘటనపై మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో కూడా మీ ఉద్దేశాన్ని మాతో షేర్ చేసుకోండి.